ఎందుకంటది ఎందుకంటే గుయ్యి దమ్ముంటే పెట్టుకోవచ్చు కాబట్టి పట్టుకోబోయ్ పట్టుకుంటే పట్టుకో సికెట్ ముందు పట్టుకో సికెట్ ముందు పట్టుకో సిక్కబట్టు పట్టుకుంటే సిండికేట్ దమ్ముంటే పట్టుకో సిక్కబట్టు పట్టుకునే ఇసేసేసి పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ దగ్గేలేదా అందరికీ శ్రీరామ్ హ్యాపీ. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ పిక్ ఇక్కడ చూస్తున్నారు కదా, అది నేను లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి 1 వీక్ ముందర మేము భద్రాచలం వెళ్ళామన్నమాట. అక్కడ తీసుకున్న పిక్, అందుకని ఇక్కడ జస్ట్ స్పెషల్ అని యాడ్ చేశాను అంతే. అండ్ మా కమ్యూనిటీలో ఫస్ట్ టైం తెలుసా ఇలా దంపతులు కూర్చోవడం, అంటే ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూర్చొని మనము కళ్యాణం జరిపించవచ్చు అనమాట. సో అలా మేము ఇక్కడ షూట్ చేశాను మొత్తం కళ్యాణం. ఎంత కుదిరితే అంత నేను షూట్ చేయడం అయితే జరిగింది. సో ఈ వ్లాగ్ మొత్తం ఇలానే కళ్యాణంతో ఉంటుంది అండ్ శోభయాత్ర కూడా ఉంటుంది అనమాట. సో అందరూ ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి. ध्रुवन्त इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयताम् अयं वा विवाहमङ्गलाश्रितम् लक्ष्मीशो भुवनत्रये निवसते देवान् वैदेहे परिणाभिलाषणयुतं कामं सकामं विख्यातं भुवनत्रये धातोर्यमुता मुक्ताकलैः नानारत्नविराजमाना कलशैर्यान्वितं सागरा सीताराघवयोर्विवाहसमये देवायादिदं कलर्युः
ನೀವು ದಂಪತಿಗಳು ನಿಂತ್ಕೋಬೇಕು. each others in both of the garlands. So it was first put to the Swami and Devi, and then it was exchanged, and then it was exchanged again. So now they are back to the same Varmalas they wore.
ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆ ಮಾಡ್ತೀವಿ, ಭಗವಂತನಿಗೆ ಧಾರಣೆ ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅಂದಾಗ ಜಗಜ್ಜೀವನ ಹೆಚ್ಚಿನ ಜಗತ್ತಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಅಂತ ಹೇಳಿ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆಯನ್ನು ಮಾಡ್ತಕ್ಕಂಥದ್ದು, ಲೋಕ ಕಲ್ಯಾಣವಾಗ್ಲಿ ಅಂತ ಹೇಳಿ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆಯನ್ನು ಮಾಡ್ತಕ್ಕಂಥದ್ದು. ಎಲ್ಲರೂ ರಿಪೀಟ್ ಮಾಡಿ, ಹರಿಹಿ ಓಂ ಮಾಂಗಲ್ಯಂ ತಂತುನಾನೇನ ಜಗಜ್ಜೀವನ ಹೇತುನಾ ಕಂಠೆ ಭದ್ರಾಮಿ ಶುಭಗೆ ತ್ವಂ ಜೀವ ಶರದಶತಂ. ಓಂ ಮಾಂಗಲ್ಯಂ ತಂತುನಾನೇನ ಜಗಜ್ಜೀವನ ಹೇತುನಾ ಕಂಠೆ ಭದ್ರಾಮಿ ಶುಭಗೆ ತ್ವಂ ಜೀವ ಶರದಶತಂ. ಓಂ ಮಾಂಗಲ್ಯಂ ತಂತುನಾನೇನ ಜಗಜ್ಜೀವನ ಹೇತುನಾ ಕಂಠೆ ಭದ್ರಾಮಿ ಶುಭಗೆ ತ್ವಂ ಜೀವ ಶರದಶತಂ. ವಿವಾಹ ಕಾರ್ಯ ಶುಭಮಹೋಸ್ತುಸ್ತು ಸುಪ್ರತಿಷ್ಠಿತಮಸ್ತು ಶುಭಮಹೋಸ್ತುಸ್ತು. ಜೈ ಶ್ರೀರಾಮ ಗೋವಿಂದ ಎಲ್ಲ ನೋಡಿ ಮುಂದೆ ಬಂದು ಮಹಾವಿಷ್ಣುವಿನ ಪಾದಕ್ಕೆ ಅಕ್ಷತೆಯನ್ನು ಹಾಕಿ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೋಬೇಕು. We are here. So if you are interested, please come here. We are standing here to shoot. Thank you so much. Happy Ram Navami. ఎంతైనా పిల్లలు ఇంతసేపు కూర్చోవాలంటే కొంచెం కష్టమే కదా, అందుకే నేనైతే ధైర్యం చేయలేదు. సో కళ్యాణం అయితే మేము చేపించాలని అయితే బేసిక్గా సాన్వి ఎంతసేపు ఉండదనే మేము అనుకోలే అనమాట. సో కళ్యాణం అయిపోయింది, మొత్తం అయ్యేసరికి మాకు 2 అలా అయిపోయింది అనమాట. ఇంకా ఫుడ్ తినేసి అక్కడే ప్రసాదం పెట్టారు కదా, ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ మా వారు కొన్ని స్టంట్లు వేస్తున్నారు చూడండి. నీకు నేను కావాలా, నీ ఫోన్ కావాలా చెప్పు. ఆ ఆప్షన్ లేదు ఇక్కడ. నీకు నేను కావాలా, ఫోన్ కావాలా? మరి ఎప్పుడు ఆ ఫోన్లోనే ఉంటా. ఫోన్ ఇంకా ఆఫ్టర్నూన్ అలసిపోయి ఇంకా మేమైతే కిందకి చాలా లేట్గా దిగాము. అప్పటికే శోభాయాత్ర అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇంకా మా వాళ్ళందరూ, మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నారు. ఇంకా మా పాప ఫ్రెండ్ అనమాట, తను 6 అని. సో ఇద్దరు చాలా చక్కగా ఆడుకుంటూ ఉంటారు మంచిగా. బాగా ఇద్దరు ఎనర్జెటిక్ సిస్టర్స్లా అనిపిస్తారు నాకు. బాగా ఎంతసేపు అయినా ఆడుకుంటారు తెలుసా అసలు. సో ఇంకా శోభాయాత్ర అట్లా కంటిన్యూ అవుతుంది కంప్లీట్గా. ఇంకా శ్రీరామనవమి ఎండ్ అంటే ఊరేగింపే కదా. సో అట్లా ఇక్కడ అంటే 3 అంటే ఈ కమ్యూనిటీలో హిందీ వాళ్ళు, అంటే నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అందరూ కలిపి చేశారు కాబట్టి అన్ని స్టైల్స్ మీరు ఇక్కడ చూసుండొచ్చు. సో చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ టైం మా కమ్యూనిటీలో ఇంత బాగా మంచిగా చేశారు. ఎప్పుడు శ్రీరామనవమి అంటే చేస్తారు కానీ ఇట్లా కళ్యాణం అట్లంతా చేయరనమాట. సో బాగా జరిగింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నా. సో
థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా వచ్చి చూసిన వాళ్ళందరికీ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, ఓకేనా? లైక్ చేస్తేనే అది నాకు బూస్ట్ అన్నట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా స్వామివారి ఊరేగింపు అయితే చూసేశారు కదా. ఇంకా స్వామివారిని దించేసి ఇంకా మళ్ళీ హారతి ఇచ్చేసేసి ఇంకా పిల్లలందరి కోసం రామాయణం అనేది వీడియో స్టార్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.